అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కాకినాడ మనం అందరం చూసాం కదండి. ఆడపిల్లలకి కొంత వయసు వచ్చేటప్పటికి పిల్లలు తల్లిలు అయిన తర్వాత వీళ్ళకి తప్పు చేయాలని ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదండి. కొంతమంది ఉన్నారండి అలాగ, అందరని నేను అన్నాను, కొంతమంది ఉన్నారు. ఆడవారికి చెడ్డ వస్తుంది. ఆ పిల్లల పరిస్థితి ఒక్కసారి గమనించండి. ఆ పిల్లలు ఏంటండి అసలు చంటి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీళ్ళ తీరు చూసి వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకుంటారు, ఎలా పెరుగుతారు, ఏ వాతావరణంలో ఉన్నాం మనం. భర్తను అన్యాయం చేయడం అనేది చాలా తప్పు కదండి, చాలా తప్పు కదా. అతను కష్టపడటానికి చేపల చెరువు దగ్గర కాపలా ఉండటానికి వెళ్ళినప్పుడు పెళ్లి కాని కుర్రోడితోటి ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని ఇంటికి అతను వెళ్ళిన తర్వాత రప్పించుకుంటాం అలవాటు అయింది. పిల్లలు చూస్తున్నారు, పిల్లలు కూడా చెప్తారు కదండి తండ్రికి. ఏం తెలుసండి చిన్న మనసుకి. ఇప్పుడు గొడవ పెద్దదవుతుందండి, అయిపోయింది. పోలీసులు కూడా వచ్చేసారు, ఇరుగు పొరుగు కలర్ అయిపోయింది, చుట్టాల పక్కాలు అందరు కలర్ అయిపోయింది. పుట్టింటోళ్ళకి చెడ్డ అయిపోయింది, అత్తింటోళ్ళకి చెడ్డ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినట్టు వచ్చేసింది బతుకు. అతను ఇంట్లో పెట్టుకున్నా రేపొద్దున తలెత్తుకోలేని పరిస్థితి, ఇంట్లో పెట్టుకోకపోతే ఇంకో రకమైన పరిస్థితి. కానీ ఈ పిల్లల పరిస్థితి ఏంటండి, నాకు బాధ పెద్దోళ్ళ గురించి కాదండి, పిల్లల గురించి. నేను ఎప్పుడు అదే చెప్తా ఉంటాను. నా దగ్గరికి వచ్చిన కేసుల గురించి కూడా నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే, ఏళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ వల్ల, ఏళ్ళిద్దరు గొడవల వల్ల చిన్న పిల్లలు సఫర్ అయిపోతున్నారు. చదువుకోవాల్సిన వయసులో, చిన్నతనంలో మంచి చెడ్డ తెలుసుకోవాల్సిన వయసులో ఆ పిల్లలు అలా అయిపోతుంటే ఎందుకండి కనీ ఏం ప్రయోజనం చెప్పండి. జంతువులకి మనకి తేడా కూడా లేదు, అలా ఉన్నాం. జంతువులు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని రకాల జాతుల జంతువులు బిడ్డలు కన్న తర్వాత వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ రకంగా ఉందండి సొసైటీలో. ఈ రకమైన మనుషులు ఉంటే ఎంత కలుషితం అయిపోతుంది. పదే పదే చెప్తా ఉన్నారు చాలామంది పెద్దోళ్ళు, నాలాగా వయసున్న వాళ్ళు అందరూ పెట్టి ఇటువంటి తప్పు 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 అంటున్నారు. పని లేక చెప్తున్నారండి, అనుభవంతో చెప్తున్నారు. ఎటువంటి గొడవలు వస్తాయి, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ముందు జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి అని. మగోడికి ఏంటంటే ఆడు దులుపుకుని వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసేసుకుంటాడు, పెళ్లి కానివాడు కనుక. తన బతుకు అస్తవ్యస్తం అయిపోయింది. అంటే ఆ స్థితికి తెచ్చుకున్నది తనే కదా, తిన సనువివ్వబట్టి ఇంటి దాకా వచ్చాడు అతను. అలాంటివి పెట్టుకోకూడదండి. పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పు చేసే ముందు బిడ్డలను ఆ హక్కును చేర్చుకోండి. బిడ్డల గురించి బతకాలి తల్లి, అంతే తప్ప ఏదో సుఖం కోసం కాదండి. 10 నిమిషాల సుఖం కోసం పచ్చని సంసారంలో నొప్పులు పోసుకోండి.